హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిసిటీ బిల్స్ అంటే కరెంట్ బిల్ ఉంది కదా, అదైతే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఫోన్ పేలో అయితే పే చేయొచ్చు. ఇదైతే మనకు లాస్ట్ 2 years బ్యాక్ అయితే ఈ ఫోన్ పేలో పే చేయకుండా వాటిని అయితే నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు మీరు యూపీఐ యాప్స్ ద్వారా మీ కరెంట్ బిల్లుల్ని మీరే ఆన్లైన్ లో అయితే పే చేసుకోవచ్చు. ముందులాగా ఏదైతే నెట్ సెంటర్లకు కానివ్వండి, లేకుంటే మీ సేవలకు కానీ పరిగెత్తవలసిన అవసరం లేదు. మీ ఫోన్ లోనే మీరు నా ఫోన్ పేలో ఏ విధంగా మీ కరెంట్ బిల్లు పే చేయాలన్నది అయితే ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మీరు ఫోన్ పే లోకైతే వెళ్ళండి. ఫోన్ పే లో లాక్ తీసిన తర్వాత ఇక్కడ రీఛార్జెస్ అండ్ బిల్స్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఎలక్ట్రిసిటీ బిల్ అని చూపిస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీ బిల్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిఓ ఎల్టీడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా, దాని మీద అయినా మీరు క్లిక్ చేయొచ్చు. ఒకవేళ మీకు సెర్చ్ చేసేది రాకుండా ఉంటే కిందకి స్క్రోల్ చేశారంటే మీకు ఎస్ లో మనకు ఆ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిఓ ఎల్టీడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. తర్వాత మీ ఏదైతే సర్వీస్ నంబర్ ఉంటుందో ఆ సర్వీస్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ ఏదైతే మీరు క్లిక్ చేశారంటే మీ కరెంట్ బిల్లు ఈ విధంగా ఎంత అమౌంట్ పే చేయాలి మీ పేరుతో సహా, అలాగే మీ బిల్ డేట్ మరియు డ్యూ డేట్ తో సహా అక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఒకవేళ మర్చిపోతాం అనుకుంటే ఇక్కడ పే ఫ్యూచర్ బిల్స్ విత్ ఆటో పే కూడా ఉందన్నమాట. ఆటోమేటిక్ గా నెక్స్ట్ మంత్ మనకు బిల్ వచ్చినప్పుడు అదే మన అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. ఒకవేళ వద్దు, ఆటో పే వద్దు అనుకుంటే కనుక మీరు ఇలానే ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయొచ్చు. లేదు మీకు ఆటో పే కావాలంటే ఇక్కడ పే ఫ్యూచర్ బిల్స్ విత్ ఆటో పే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా ఎవ్రీ మంత్ మీ అకౌంట్ నుంచి ఆ అమౌంట్ అయితే డెబిట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఆటో పే అయితే సెలెక్ట్ చేసుకోవడం లేదు. తర్వాత ఇక్కడ మీకు ప్రొసీడ్ టు పే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే మీరు అమౌంట్ అనేది పే చేసేయచ్చు అనమాట. ఈ విధంగా మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చు. ఈ విధంగా మీరు సింపుల్ గా అయితే మీ కరెంట్ బిల్ ని మీ ఫోన్ పే లో అయితే పే చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.